రాడ్ మూవీస్ ఆఫ్ తెలుగు హీరోస్. ఫేవరెట్ హీరో తీసిన రాడ్ మూవీస్ చూసి ఎందుకురా మన హీరో ఈ మూవీ చేశాడని మనమే కాదు, మూవీ తీసిన హీరో కూడా అనుకున్నారు ఎందుకురా నేను ఈ మూవీ చేశానని. రాడ్ మూవీస్ ఏంటి, ఆ హీరోస్ ఎవరో ఈ వీడియోలో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎందు దాకా చూడండి. ఓకే మరి లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఫస్ట్ వన్ వచ్చేసి తారకన్న. ఎన్టీఆర్ గారు తన లైఫ్ లో చేసిన బెస్ట్ రాడ్ మూవీ ఏదంటే అది శక్తి అనే చెప్పాలి. ఏదైనా తీసిన కళాఖండాల్లో ఈ కళాఖండ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే ఈ మూవీ అక్కడెక్కడో ఈజిప్ట్ లో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ మాత్రం ఇండియాలో జరుగుతుంది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్ లో ఎన్టీఆర్ అన్న లుక్స్ మాత్రం అధీర మూవీ నుంచి రామ్ చరణ్ చూసి కాపీ కొట్టారంట. ఆ లాంగ్ హెయిర్ తారకన్నకి సూటే కాలేదు. ఇది ఒకటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో తారకన్నతో చాలా స్టంట్స్ చేపించారు. మూవీలో అందరికి గుర్తుండిపోయే సీన్ ఏంటంటే మిసైల్ బుల్లెట్ షాట్ మాత్రం. యాక్చువల్ గా ఆ బుల్లెట్ ఎన్టీఆర్ అన్నకు తాకదు, కానీ ఎన్టీఆర్ అన్న ఎగురుతాడు. ఒక సీన్ చాలు ఓవరాల్ శక్తి మూవీ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఈ మూవీ అనే కాదు, రభస, ఆంధ్రావాలా, దమ్ము, 3 మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ రాడ్ మూవీస్. స్పెషల్లీ దమ్ము మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. మూవీలో బోయపాటి తన విశ్వరూపాన్ని చూపించేశాడు. అన్ని డబల్ మీనింగ్ డైలాగులు, డబల్ మీనింగ్ సాంగ్స్. ఇంకా మాట్లాడుకోవాల్సింది మాత్రం ఆ ఫైట్స్. అబ్బో వేరే వేరే అంతే. ఏం చెప్తాం ఈ మూవీ గురించి? స్టోరీ ఏమైనా గొప్పగా ఉంటే రొటీన్ స్టోరీ. సెకండ్ వన్ వచ్చేసి రామ్ చరణ్ గారు తన కెరియర్ లో చేసిన బిగ్గెస్ట్ రాడ్ మూవీ ఏదంటే అది వినయ విజయ రామ మాత్రమే. మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, మన బోయా అన్నే. మూవీ గురించి ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే, రామ్ చరణ్ అన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దూకితే బీఆర్ ట్రైన్ పై తేల్తాడు భయ్య. అదేంటి హైదరాబాద్ లో దూకితే బీఆర్ ట్రైన్ మీద తేల్తాం ఏంటి భయ్య? చాదస్తం కాకపోతే. విలనిజం మాత్రం టూ మచ్ ఉంటుంది. పామ్ విలన్ ని కాటేస్తుంది, కానీ విలన్ చావడు, పామే చనిపోతుంది. లెవెల్ విలనిజం ఉంటుంది ఈ మూవీ. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అలా లీగల్ తీసుకుపోయే సీను, అది మొత్తం టాటోస్ ఉన్న సీను. మూవీలో చరణ్ అన్నకి ఎక్కలేని ఎలివేషన్స్ ఇస్తారు, ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ ఇస్తారు. మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది దిస్ ఇస్ రాడ్. అనే కాదు, చరణ్ అన్న కెరియర్ లో బ్రూస్లీ, తుఫాన్ అంటే అది వేరే విషయం అనుకోండి. తుఫాన్ మూవీ రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్ మీడియా చాలా ట్రోల్ చేసింది, బట్ RRR తో వాళ్ళందరికి సమాధానం ఇచ్చేసాడు, అది వేరే విషయం అనుకోండి. అయితే ట్రోల్ చేశారో వాళ్ళే ఎలివేషన్స్ ఇచ్చారు. తుఫాన్ మూవీ అమితాబ్ బచ్చన్ గారి ఓన్ జానీ మూవీకి రీమేక్ మూవీ అంట. రీమేక్ మూవీ కాబట్టేనేమో ఆ మూవీ ఫ్లాప్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ తన కెరియర్ లో చేసిన బిగ్గెస్ట్ రాడ్ మూవీ ఏదంటే కళ్ళు మూసుకొనైనా చెప్పొచ్చు రాధేశ్యామ్ అని. మూవీలో సాంగ్స్ ఓకే, స్టోరీ మాత్రం ఏమీ లేదు. నాకు అర్థం కాలేదు, ఒక లవ్ స్టోరీ మూవీకి అంత బడ్జెట్ అవసరమా? ఆ మూవీలో పామెస్టీ అని ఒకటి ఇరికించారు. దాన్నైనా మూవీలో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారంటే దాన్ని కూడా చేయలేదు. మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ ఎండింగ్ లో సముద్రంలో ఆ బోట్ మునిగే సీన్ చూసి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ తీరా మూవీ రిలీజ్ అయ్యాక చూస్తే ఏమీ లేదు, డొల్లా. డైరెక్టర్ రాధా కెమెరాన్ ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ మూవీ రిజల్ట్ మాత్రం డిజాస్టర్. డార్లింగ్ ప్రభాస్ తన కెరియర్ లో చేసిన బిగ్గెస్ట్ రాడ్ మూవీ ఏదంటే అది కళ్ళు మూసుకొనైనా చెప్పొచ్చు, అది ఆదిపురుష్ మూవీ. డైరెక్టర్ ఓం రావు 600 crores పెట్టి లాంటి మూవీ చేద్దాం అనుకున్నారు. ఒక కార్టూన్ మూవీ తీశాడు. కార్టూన్ మూవీ విఎఫ్ఎక్స్ అయినా బాగుంటుంది భయ్యా, ఆదిపురుష్ మూవీ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. మూవీ ప్రెస్ మీట్ లో ఈ మూవీకి ఎక్కలేని ఎలివేషన్స్ ఇచ్చారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అసలు రామాయణమే కాదని చెప్పారు. తెలిసి ఈ మూవీలో అందరికి వరస్ట్ అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ లో ప్రభాస్ అన్న ఆ లాంగ్ ఇయర్ షాట్. ప్రభాస్ అన్న మూవీస్ లలోనే కాదు, ప్రభాస్ అన్న పిక్స్ లలో కూడా దీన్ని మించిన దరిద్రం లేదనుకుంటా. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాన్ లిప్ సింక్స్ డైలాగ్, ఆ రావరుణ్ లుక్స్, ఆ లంక. రౌత్ ఇంత బడ్జెట్ పెట్టి ఏం చేసావు అసలు? మూవీపై ఒక సపరేట్ వీడియోనే చేద్దాం. నెంబర్ 4 మహేష్ బాబు. నేను ఎక్కడో ఇది విన్నాను భయ్య, మహేష్ బాబు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మహేష్ బాబు. అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ కి పిచ్చెక్కించే మూవీ తీశాడు మన మహేష్ అన్న. ఇప్పటికే మీ అందరికి గుర్తొచ్చింది అనుకుంటా, అదే బ్రహ్మోత్సవం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా డేకలేదు భయ్య ఈ మూవీని. మూవీ గురించి చెప్పాలంటే సీరియల్ కి ఎక్కువ, మెలో డ్రామాకి తక్కువ. అండ్ ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు అర్థం కాదు. చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో చాలా బొక్కలే ఉన్నాయి. పాయింట్ వచ్చేసి మ్యూజిక్ ఒక్కటే ఈ మూవీలో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కావాలనే డేకారో, కానీ ఈ బ్రహ్మోత్సవం మూవీని అట్టర్ ఫ్లాప్ చేసి కూర్చున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పైడర్ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు స్పైడర్ తో ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసినప్పుడు మాత్రం నేను నెక్స్ట్ లెవెల్లో విన్ చేసుకున్నా ఈ మూవీ గురించి. ఈ మూవీ గురించి ఏం చెప్తాం, ఆ పెద్ద రాయి జనాల మీద పడడం ఏంటో, ఆ క్లైమాక్స్, మళ్ళీ హీరో చావు బతుకుల్లో ఉన్న విలన్ ని ఏం చేసి చంపుతాడు. ఆగడు మూవీ గురించి చెప్పాలంటే కేటీఆర్ గారే ఒక ప్రెస్ మీట్ లో మహేష్ బాబు గారితో ఇలా అన్నారు, ప్లీజ్ సార్ ఇలా ఇప్పటి నుంచి ఆగడు లాంటి మూవీస్ తీయకండి. రొటీన్ స్టోరీ అండ్ రాడెస్ట్ మూవీ. నెంబర్ 5 పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ రాడ్ మూవీ ఏదంటే అది అజ్ఞాతవాసి మూవీ చూడాలంటే మీరు అత్తారింటికి దారేది మూవీ చూస్తే సరిపోతుంది. అత్తారింటికి దారేది అజ్ఞాతవాసి మూవీకి తేడా ఏంటంటే అత్త ప్లేస్ లో అమ్మని పెట్టండి, అమ్మ ప్లేస్ లో అత్తని పెట్టండి. దట్స్ ఆల్, సింపుల్ లాజిక్. ఈ మూవీ స్టోరీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లో విని ఓకే చేశారంట. ఇంతరాడ్ మూవీలో అందరినీ ఇంప్రెస్ చేసిన థింగ్ ఏమైనా ఉందంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, కానీ అది అందరికి ఎక్కలేదు. సాంగ్స్ కూడా ఓకే, మిగతాదంతా రొటీన్ స్టోరీ. అప్పుడు అనిపిస్తుంది
ఈ మూవీని అసలు త్రివిక్రమ్ గారే డైరెక్ట్ చేశారా అని. అనే కాదు, కొమరంపులి, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ గురించి సింగిల్ లైన్ లో చెప్పాలంటే, దీనికంటే ముందు తీసిన గబ్బర్ సింగ్ మూవీనే మర్చిపోయేలా తీశారు. అంత గొప్పగా కాదు, అంత చెత్తగా తీశారు. అవసరం లేదు భయ్య, అసలు ఈ మూవీకి సీక్వెల్ అవసరం లేదు. ఇరికించి మరీ తీశారు ఈ మూవీకి సీక్వెల్. స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే రొత్త రొటీన్ స్టోరీ. మూవీలో నాకు నచ్చిన పాజిటివ్ థింగ్ ఏమన్నా ఉందంటే అది సాంగ్స్ మాత్రమే. నెంబర్ 6, అల్లు అర్జున్ గారు తన కెరియర్ లో తీసిన రాడెస్ట్ మూవీ ఏదంటే అది వరుడు మాత్రం. ఆయన హీరో చుట్టూ మూవీ తిరుగుతుంది, కానీ ఈ మూవీ మాత్రం రివర్స్ లో ఉంటుంది. హీరోయిన్ చుట్టూ మూవీ తిరుగుతుంది. హీరోయిన్ ఏంటి అప్పుడెప్పటిలో లాస్ట్ లో క్లైమాక్స్ లో చూపిస్తారు, ఈమె కోసం ఇంత సీన్ చేసింది అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ జనాలకు ఎక్కలే. సో అల్లు అర్జున్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ రాడ్ మూవీ అయిపోయింది. నెంబర్ 7, మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరియర్ లో తీసిన 150 సినిమాలకు కాను ఇంత ట్రోల్ చూసారో చూడలేదో తెలియదు, కానీ భోలా శంకర్ ఒక్క మూవీతో ట్రోల్స్ ఘోరంగా చూసారు భయ్య. ఇది ఒక రీమేక్ మూవీ. ఈ మూవీని తమిళ్లో అజిత్ గారు చేశారు. మూవీని రీమేక్ చేయడానికి ఒక శిల్పి ఈ మూవీని చెక్కాడు. ఎంతలా చెక్కాడంటే, ఒరిజినల్ మూవీ తీసిన వాళ్ళే ఈ మూవీ చూస్తే మా సినిమానే రీమేక్ చేశారా షాక్ అయ్యేలా చెక్కాడు. ఆ శిల్పి ఎవరో కాదు, మన మేయర్ రమేష్ అన్న. కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫేమస్ సీన్స్ అన్నిటిని రిపీట్ చేద్దాం అనుకున్నారు. వాటన్నిటిని కూని చేసి కూర్చున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా బొక్కలే ఉన్నాయి. అసలు చెప్పాలంటే ఈ సినిమాను ఒక పెద్ద బొక్క. చిరంజీవి సార్, ఇక్కడ నుంచి ఇలాంటి రీమేక్ మూవీస్ చేయకండి సార్ ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి మన ఆచార్య. మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, కొరటాల శివ. శ్రీమంతుడు, ఒక జనతా గారి, ఇలాంటి మూవీస్ తీసిన కొరటాల శివ గారేనా ఈ ఆచార్య మూవీ తీసింది అనిపించింది. మూవీ గురించి చెప్పాలంటే 3 ముక్కలలో చెప్పేయచ్చు. పాదఘట్టం, ధర్మస్థలి, సిద్ధవన్నం. చాలు, ఈ 3 ముక్కలు తెలుసుకుంటే సార్ ఆచార్య సినిమా చూసినట్టే. మూవీలో కాజల్ సీన్స్ అన్ని కట్ చేశారంట. యాక్చువల్ గా కొరటాల గారు అనుకున్న స్టోరీలో చరణ్ గారి కామియో 7 minutes ఉండేదంట. దాన్ని ఒక ఫుల్ లెంత్ రోల్ లా చేసేసారు. మూవీలో డీఏజింగ్ షాట్ కూడా చాలా మందికి నచ్చలేదు. చిరంజీవి కొరటాల కాంబో అనేసరికి చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఫైనల్ గా రాడ్ అయిపోయింది. నెంబర్ 8, బాలయ్య గారి కెరీర్ లో చాలా డిజాస్టర్ మూవీసే ఉన్నాయి. ఒక డిక్టేటర్, జయసింహ, లయన్, టిఆర్ కథానాయకుడు, మహానాయకుడు. స్పెషల్లీ నాకు వరస్ట్ అనిపించేది మాత్రం రూలర్ మూవీలో బాలయ్య బాబు గారు టోనీ స్టార్క్ లా చేద్దాం అనుకున్నారు, బట్ మిస్ఫేర్ అయి ఇలా ఉంది అవుట్పుట్. జయసింహ మూవీ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు మూవీ అయితే కరెక్ట్ గా తీసుంటే ఒక మంచి క్లాసిక్ గా ఉండేది. మహానటి మూవీలో, ఈ మూవీలో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించే చెప్తుంటారు. ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ కాలేదు ఈ మూవీకి. రూలర్ ఆ మూవీ గురించి ఏం చెప్తాం, అదో పెద్ద కళాఖండం. అదే రాడ్ మూవీస్ అంటే వీటికి మించిన ఒక బాబు సినిమా ఉంది, అదే ఒక్క మొగాడు. బాలయ్య బాబు గారు ఈ మూవీలో అసలు ఎందుకు యాక్ట్ చేశారో తెలియదు. మామూలు క్రింజ్ కాదు ఈ మూవీ, ఒక పెద్ద క్రింజ్. ఆ ఫైట్ సీను, ఆ కరెంట్ షాక్ సీను, తొడగొడితే ట్రైన్ వెనక్కెళ్లే సీను, చెప్పుకుంటూ పోతే కుప్పలు దొరుకుతాయి. అంత క్రింజ్ ఉండదు ఈ మూవీలో. అనుష్క గారు కూడా రిగ్రెట్ అవుతున్నారంట ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.